ఈ సెషన్లో మనం మామూలుగా టైప్ చేసే టెక్స్ట్ స్ట్రైట్గా ఉంటుంది, అట్లా కాకుండా డిఫరెంట్ షేప్స్లో ఏ విధంగా టైప్ చేయొచ్చు, ఏ విధమైన ఎఫెక్ట్స్ పెట్టచ్చు టెక్స్ట్కి అనేది చూస్తాం. సో ఇప్పుడు ఫైల్ ఓపెన్ అండ్ టైప్ 2 అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, అప్డేట్ ఇట్. సో ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేయాలి అంటే డైరెక్ట్గా టీ తీసుకొని టైప్ చేయొచ్చు, అది స్ట్రైట్గా. బట్ విండోలోకి వెళ్ళండి, ఇక్కడ ప్యాథ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ కర్వ్ అనే ఒక ప్యాత్ ఉంది. సో కర్వ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి ఈ కర్వ్ మీద, చూడండి. మీరు కావాల్సింటే హైట్ ఇవంతా కూడా చేంజ్ చేసుకోండి. ఐ మీన్ పాయింట్స్ యూ కెన్ చేంజ్. ఇంకా చిన్నవయ్యాయి, యూ కెన్ చేంజ్ ఇట్ టు 72%. And okay, control click it and drag it. కంట్రోల్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి, మీరు మిడిల్కి తీసుకురావచ్చు. ఏదైనా మిస్టేక్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, ఇట్లా మాడిఫికేషన్ కూడా చేయొచ్చు. అండ్ మీరు క్లిక్ చేసి దీన్ని మళ్ళీ రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ఎడ్జ్ పట్టుకొని మీరు పైకి కిందకు కూడా మూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, మరి ఈ కర్వ్ అనేది దాని కింద ఇంకొక లేయర్ 1 టైప్ పాత్, ఇప్పుడు టైప్ చేసాం కాబట్టి దానికి ఇంకొక టైప్ పాత్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి లేయర్స్లో ఈ కొత్తగా టైపింగ్ లేయర్ రావడం జరిగింది. మనం టైప్ చేసింది దాన్ని డీసెలెక్ట్ చేస్తాం. అండ్ వీ కెన్ ఆల్సో రిమూవ్ దిస్ పాత్. ఓకే, ఇప్పుడు లేయర్స్లో ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఉంది, చూడండి. ఆ టెక్స్ట్కి సంబంధించిన లేయర్ ఒకటి ఉంది. సో ఈ లేయర్కి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన లేయర్కి మనం ఎట్లా షేప్స్ అరేంజ్ చేయాలనే దాన్ని చూసినట్లయితే క్రియేట్ వ్రాప్డ్ టెక్స్ట్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ స్టైల్ అని ఉంది. ఏ స్టైల్ కావాల్సి ఉంటే ఆ స్టైల్ మీరు తీసుకోండి. ఆర్క్ అన్న ఆర్క్లోకి రావడం జరిగింది, చూడండి. ఇక్కడ we can blend it and vertically also, and flag, fish, horizontal, vertical ఇట్లా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లా ఇక్కడ ఉన్న డిఫరెంట్ స్టైల్స్ని మనం యూజ్ చేసుకొని ఆ యొక్క టెక్స్ట్ని మార్చడం జరుగుతుంది. ఈవెన్ మీరు ఇక్కడికి వెళ్ళి ఎడిట్ కూడా చేయొచ్చండి. ఓకే, సో ఈ విధంగా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టెక్స్ట్కి కావచ్చు, లేదంటే కొత్తగా టైప్ చేసే టెక్స్ట్కి కావచ్చు, మీరు డిఫరెంట్ స్టైల్స్ని మెయింటైన్ చేయొచ్చు ఫోటోషాప్లో.